నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నామ్మా. మీ సమయాన్ని మాకిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజ శనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో. అలాగే బుధుడు, రాహు, అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే 6 గ్రహాలు ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరం మనం నిరంతరం తప్పించే విధానం. ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక 3 విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక 2-3 నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక 3 నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా. సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో, అంటే రీసెంట్ అనుకోండి, వాళ్ళకి కూడా ఒక్కోసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది, ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది 2-3 నెలలు. 2-3 నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. తప్పకుండా. రైట్. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ 2 నెలల కాలం కూడా? ఇందాక మనం చెప్పుకున్నాం, మొట్టమొదటిలోనే మేష రాశి ఒకటి, వృశ్చిక రాశి ఒకటి, వీళ్ళకి కొద్దిగా షార్ట్ టెంపర్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి. తర్వాత ఇక్కడ మేష రాశికి ఇబ్బంది లేకపోయినా వృశ్చిక రాశికి కూడా ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది ఉంది. కనుక వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చతుర్థంలో, అంటే తృతీయంలో కుజుడు ఉన్నాడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇదే కుజుడు మరి కొద్ది రోజులు, అంటే 16 తర్వాత నుంచి చతుర్థానికి వచ్చేస్తాడు. ఈ 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా వాహనాలు అవి నడిపేప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. సో అక్కడ అది సాధారణంగా మేష రాశితో పోలిస్తే వృశ్చిక రాశి వారికి ప్రమాదాలు అసలు ఎక్కువ ఉంటాయి జనరల్గా కూడా. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ జీవితంలో తీసుకుంటే అసలు దెబ్బ తగలకుండా వాళ్ళకి జీవితంలో ఉండదు. ఏదో ఒక దెబ్బ తాలూకు మచ్చ అనేది అక్కడక్కడ ఉంటుంది, తగులుతూనే ఉంటాయి. ఒక మచ్చ ఉంటుంది మనకి. ఇక నేను చిన్నప్పుడు ఇది తగిలించుకున్నాను అని. సో అలా అందుకని వీళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా ఆ రకంగా అయితే జాగ్రత్త పడాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎవరికైతే అంటే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి శనే ఇళ్ళకి సంబంధించిన వాడు కూడా, అందుకని ఇళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అయితే ముందుకెళ్తాయి. గత కొద్ది రోజులుగా మనం ఇంటి ప్రయత్నాలు చేస్తున్నాం, అవేవో లోన్ పేపర్లు రావట్లేదనో ఇంకోటనో వాయిదా పడుతున్నాయి, సఫలం అవుతాయి. అవి ఇప్పుడు సఫలం అవుతాయి. కనుక గృహాలు ఆ జీవితం అనుకునే వాళ్ళకి ఆనందం లభిస్తుంది, కోపం అనుకునే వాడికి అది ఇంకా పెరుగుతుంది. సో అది. సో ఇక ఉద్యోగాలకు వచ్చేప్పటికి ఏంటంటే ఈ పంచమంలోనే రవి సంచరించడం అనేది ఉంటుంది కాబట్టి జనరల్గా కొద్దిగా వృత్తి ఉద్యోగాల్లో అయితే ఇంకొద్దిగా బుర్ర ఎక్కువ పెట్టి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఒత్తిడి ఉండదు, తొందరపాటు ఉంటుంది. వీళ్ళే తొందరపడిపోతారు. అది అక్కడ మనం ఏదైతే దాని డిస్క్రిప్షన్ ఉంటుందో అది వీళ్ళు కరెక్ట్గా
చూసి చేయాలి. ఒక్కోసారి ఆ తొందరపాటుతో అంటే పంపించవలసిన మెయిల్ ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించకుండా ఇంకోళ్ళకి పంపించి అదేదో అలా రావటం. ఇబ్బంది అవుతుంది కదా. అలాంటి ప్రమాదోదీమసి అని కొన్ని తప్పులు అలవాట్లో పొరపాట్లు అంటాం వాటిని. జరుగుతూ ఉంటాయి. సో అలాంటి పొరపాట్లు ఇప్పుడు ఈ గోచారాల్లో ఎక్కువ జరగడానికి ఉంటుంది. కనుక ఒకటికి ఏదైనా సరే అవి ఏవైతే మనం నడుపుతున్నామో ఆ క్రియలు అవి కొద్దిగా కరెక్ట్‌గా చూసుకొని చేస్తే వాళ్ళకి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోదగిన ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకటి వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్త పడటం. కోపతాపాలు వీళ్ళు కూడా అదుపులో పెట్టుకోవటం అనేది ఒకటి. తర్వాత ఎవరికైతే దీర్ఘకాలికంగా ఈ బీపీ రక్తపోటు అంటే రక్తానికి సంబంధించిన వ్యాధుల బారిన ఇప్పుడు కొద్దిగా వీళ్ళు పడడానికైతే ఉంటుంది. అంటే సడన్‌గా హిమోగ్లోబిన్ తగ్గిపోవటం. అలా ఈ రక్తానికి సంబంధించింది. సో అందుకని ఆ రక్తానికి సంబంధించిన ప్రాబ్లం అయితే రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ మనకి 2 రకాల రెమెడీస్. ఒకటి ఇష్టమైతే గనక ఈ ఆంజనేయ సింధూరం అనేది ఏదైతే ఉంటుందో ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. సో ఈ సింధూరం పెట్టుకుంటం ఇష్టమైతే డైరెక్ట్‌గా నుదురున పెట్టుకోండి. మాకు ఇలా 10 మందికి కనిపించే వ్యవహారాలు ఇష్టం ఉండదు అనుకుంటే గనక హృదయం దగ్గర పెట్టుకోండి. సో ఈ ఏదో విధంగా ఈ సింధూరాన్ని ఆడవారైనా ధరించచ్చా? అంతేగా ఆడమగానే ఆడవాళ్ళు మీలాగా చక్కగా ఆ నుదురుని ధరించడం మంచిదే. సో అలాగా అదే మనం ఇక్కడ దాన్ని ఏమంటాం పాపిట. సో అక్కడ ధరించినా కూడా మంచిదే. సో సౌభాగ్యం ఇస్తుంది. సో కనుక ఇక్కడ ఎప్పుడు కూడా శని కుజుల కాంబినేషన్లో మనం ఎక్కువగా పూజించవలసింది ఆంజనేయుడు. వృత్తి కుజుడు అనుకోండి సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించవచ్చు. కానీ శని కుజులు సంయుక్తంగా ఉన్నప్పుడు ఆంజనేయుని పూజించడం వల్ల కూడా ఎక్కువ మేలు జరుగుతుంది. సో కనుక వాళ్ళు ఆంజనేయుని పూజించాలి. ఆంజనేయుని పూజించిన పక్షంలో సింధూరం ధరించాలి. రెండు చెప్పారు. రైట్ అండి, అద్భుతంగా తెలియజేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు, రాశి వైజ్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ 2 నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా వెళ్ళాలని మనకు కూడా కోరిక. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రెడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం.